హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీని లాగ్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ ఎర్లీ మార్నింగే నేను మా చెల్లి అలాగే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ముగ్గురం కలిపి దైదాకి వెళ్ళామండి. ఇది వచ్చేసి మన మిర్యాలగూడకి ఒక 15 కిలోమీటర్స్ అలాగా ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ మన ఈ బార్డర్ ఉంటుంది కదా, కృష్ణా రివర్ దాటిన తర్వాత దాని తర్వాత అండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. టెంపుల్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఊరైతే చాలా బాగుందండి. మధ్యలో మేము వెళ్తుంటే రైల్వే గేట్ అయితే పడింది. అదే నేను ట్రైన్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ట్రైన్ వెళ్తుంటే నేను ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. గూడ్స్ రైల్ వెళ్తుందండి. ఇది మనకి గుంటూరు జిల్లా కిందకు వస్తుందంట దైదా అంటే. మొత్తం అంతా విలేజ్ అయితే చాలా బాగుంది. మొత్తం అన్ని మిరప తోటలే ఉన్నాయి. అంతా కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో కుదరలేదు. ఇంకా మేము ముగ్గురమే వెళ్ళామన్నమాట. అయితే మధ్యలో ఇక్కడ ట్రైన్ గేట్ అయితే తీసేశారు. మళ్ళీ మేమైతే వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాం. చూడండి మిర్చి తోట ఎంత బాగుందో. మధ్య మధ్యలో వీళ్ళైతే బంతి మొక్కలు అలాగే కొన్ని కూరగాయల మొక్కలు కూడా వేసుకున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా ఇన్ని చూడడం. మామూలుగా మా దగ్గర అయితే నానా వరి పొలం అయితే వేస్తారు, కానీ ఇటంతా మొత్తం ఇవే ఉన్నాయండి. పత్తి, మిరప తోట అవి ఉన్నాయి. మేము వెళ్తుంటే ఒక అమ్మాయి చూడండి ఎంత చక్కగా తీసుకెళ్తుందో. స్కూటీ మీద ఇలాగా బస్తా పెట్టుకొని తీసుకెళ్తుందో, యూరియా బస్తా. మొత్తానికైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. టెంపుల్ వచ్చేసి కృష్ణానది రివర్కి ఆనుకొని ఉందండి ఈ టెంపుల్. ఎప్పుడుదో అంట. టెంపుల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే అసలు ఎవ్వరూ లేరండి, మొత్తం ఖాళీగా ఉంది. కార్తీక మాసం అలాగే శివరాత్రికి అసలు ఫుల్ రష్ ఉంటుందంట. చాలా కోతులు అయితే చాలానే ఉన్నాయి. మొత్తం అంతా చూసారా కిందకంతా కృష్ణా రివరు. ఈ టెంపుల్కి మనం బోట్లో కూడా రావచ్చంట నాన్న చెప్పారు, కానీ మేమైతే ఈసారి కార్లో వచ్చాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని. అక్కడ నంది కనపడుతుంది కదా, నందిలోంచి గృహలో ఉంటారండి ఈ శివయ్య. గృహలోంచి వెళ్ళాలి మనం లోపలికి. ఈ గృహలోంచి వెళ్తుంటే చాలా బాగుందండి, భలే ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ అందరూ కూడా కొన్ని ఇల్లులు అయితే కడుతున్నారు. మా సిస్టర్ కూడా కట్టింది, నేను కూడా అలాగే కట్టామన్నమాట. రాళ్ళ మీద రాళ్ళు పేర్చాము. అలాగే దీంట్లో వెళ్తుంటే ఏసీలు, ఫ్యాన్లు, లైట్ కూడా ఉన్నాయి. సమ్మర్లో వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి టెంపుల్ అయినా. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.